అందరం ఆత్మల గురించి మాట్లాడుతూ భయపడిపోతూ ఉంటాం కదా. మీ శరీరంలో కూడా ఒక ఆత్మ ఉంటుంది కదా, అది ఏ సైజులో ఉంటుంది, అది ఏ ప్లేస్లో ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఆలోచించారా? ఆలోచించలేదు కదా. అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. మన ఆత్మ గురించి భగవద్గీతలో ఒక చోట శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక శ్లోకం వివరించారన్నమాట. ఆ శ్లోకం ఏంటంటే, ఏసాగ్ర శతభాగస్య శతాంశః సాదృశాత్మకః జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కనః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మన శరీరంలో ఆత్మ ఏ సైజులో ఉందో వివరిస్తున్నారు. ఒక ఉమ్మెత్తి పువ్వుని తీసుకున్నట్టయితే అందులో మధ్య సన్నని తల వెంట్రుకలు లాంటి భాగాలు తీగల్లా ఉంటాయి కదా, దానిలో కేశాగ్ర భాగం అంటే అగ్రభాగాన్ని, పై భాగాన్ని మనం తీసుకుని దాన్ని మళ్ళీ 10,000 భాగాలుగా విభజించాలి. ఆ 10,000 భాగాలుగా విభజించిన తరువాత 10,000 వంతు ఏ పరిమాణంలో ఉంటుందో అంత సైజులో నీ ఆత్మ ఉంది అని చెప్పేసి ఈ ఉపనిషత్తులో మనకి చెప్తున్నారు. అదేవిధంగా మండక ఉపనిషత్తులో నీ ఆత్మ నీ శరీరంలో ఏ ప్లేస్లో ఉందో కూడా చెప్తారు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. జై శ్రీరామ్.